హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే మనం బిగ్ బాస్ సీజన్ 9 వీక్ 4 గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈ వీక్ 4 సాటర్డే ఎపిసోడ్లో అయితే ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా డిస్కస్ చేసుకుందాము. ఇప్పటికే మనకి బిగ్ బాస్ వాళ్ళు అయితే 3 ప్రమోస్ అయితే రిలీజ్ చేశారనమాట ఈ సాటర్డే ఎపిసోడ్ గురించి. సో ఈ సాటర్డే ఎపిసోడ్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరైతే అస్సలు మిస్ అవ్వమాకండి. అంటే అంత థ్రిల్లింగ్గా అంత ఎగ్జైటింగ్గా ఉంటుందన్నమాట. ఓకే, సో ఇప్పుడు మన ఎపిసోడ్లోకి వెళ్తే ఏంటంటే అసలు నాగ్ సార్ అయితే చాలా బాగా మాట్లాడారు. అసలు ఆ హోస్టింగ్ చాలా బాగా చేశారు ఫ్రెండ్స్. ఓకే, ఈ 3 ప్రమోస్ బట్టి అయితే అసలు మామూలుగా లేదు. ఓకే, సో ప్రోమో 1లో ఏం జరిగింది? ప్రోమో 1 ఏంటంటే ఫ్రైడే జరిగిన ఎపిసోడ్లో ఒక టాస్క్ జరిగింది అనమాట. అంటే బిర్యానీ టాస్క్ అనమాట. బిర్యానీ అండ్ థమ్స్అప్ అయితే గిఫ్ట్ వస్తుంది గెలిచిన టీంకి. సో 2 టీమ్స్గా డివైడ్ అయ్యారు. సో టీం 1లో ఎవరున్నారు? సో టీం 1లో అయితే సంజన గారు, భరణి గారు, డిమోన్, దివ్య, రామ్ రాథోడ్ ఈ 5 మెంబర్స్ ఉన్నారు. టీం 2లో పవన్, శ్రీజ, రీతు అండ్ ఆల్సో ఇంకా ఇమాన్యుయల్ అండ్ ఫ్లోరా గారు ఈ 5 మెంబర్స్ ఉన్నారనమాట. ఓకే, ఇలా టూ టీమ్స్గా డివైడ్ అయిపోయారు వీళ్ళందరూ. టీమ్గా డివైడ్ అయిపోయాక ఈ టీం నుంచి ఒకరు వెళ్ళి ఆడాలి, ఈ టీం నుంచి ఒకరు వెళ్ళి ఆడాలన్నమాట. సో ఈ టీం నుంచి ఏమో దివ్య గారు వచ్చారు, ఈ టీం నుంచి ఏమో పవన్ గారు వెళ్ళారు. అసలు గేమ్ అయితే చాలా బాగా ఆడారు ఫ్రెండ్స్. అసలు నేను దివ్య గారు అంత బాగా ఆడతారనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు చాలా బాగా ఆడారు అనమాట. సో దివ్య గారు ఆడిన తీరుకైతే హ్యాండ్స్ ఆఫ్ అసలుకి. ఓకే, ఇలా టాస్క్ జరిగింది. స్విమ్మింగ్ పూల్లోకి దిగి ఒక్కొక్క ఆల్ఫాబెట్ తీసుకొచ్చి అక్కడ సెట్ చేయాలన్నమాట. ఒకటి టాస్క్ ఇస్తే దాన్ని బట్టి సెట్ చేయాలి దాన్ని. సో ఈ టాస్క్లో విన్ అయింది అయితే దివ్య గారి టీం అయితే విన్ అయింది. సో గెలిచిన వారికి బిర్యానీ అండ్ ఆల్సో థమ్స్అప్ అయితే వచ్చేసింది. సో ఏమైంది ఇక్కడ వస్తే అందరూ చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటున్నారు, మంచిగా హ్యాపీగా ఉన్నారు. సంజన గారు అంటున్నారు అనమాట. సంజన గారు కూడా ఆ టీమే కదా గెలిచారు. సంజన గారు అంటున్నారు, నాకు అసలు తినబుద్దే కావట్లేదు బిర్యానీ, నాకు వద్దు బిగ్ బాస్ అని అంటే భరణి గారు వెళ్ళారని తినండి రండి అని మంచిగానే అడిగారు. భరణి గారు అన్నారు. దానికి సంజన గారు ఒక క్షణం సెల్ఫిష్గా ఒక క్షణం మంచిగా ఉంటారు మీరు అసలు ఎలా ఉంటారో నాకు అర్థం కావట్లేదు, మీరేంటో అర్థం కావట్లేదు అని కొంచెం సీరియస్ అయిపోతారు అనమాట. అంటే అప్పుడు బన్నీ గారు అంటారనమాట, వాట్ ఈస్ సెల్ఫిష్, నేను సెల్ఫిష్ ఏంటి అసలు ఏమంటున్నారు మీరు అని ఆయన అంటారు. దిస్ ఈజ్ సెల్ఫిష్ అని సంజన గారు అంటారనమాట. అసలు అంటే దానికి ముందే మీకు సిగ్గు లేదా అని భరణి గారు సంజన గారు అన్నారనమాట. టాస్క్ ముందే అన్నారు. అది పెట్టుకొని ఇప్పుడు సంజన గారు భరణి గారిని ఇలా అంటున్నారు అనమాట, దిస్ ఈజ్ సెల్ఫిష్ అని అన్నారనమాట. అని అనేసరికి భరణి గారు అన్నారు, నేనేమన్నానండి మిమ్మల్ని అని అన్నారనమాట. దానికి సంజన గారు, అసలు మీరు ఎప్పుడు ఎలా ఉంటే నాకు అర్థం కావట్లేదు, మీరు ఏంటో అర్థం కావట్లేదు నాకు అని సీరియస్ అయిపోయారు. కానీ ఫ్రెండ్స్ ఇక్కడ ఒక పాయింట్ మనం ఆలోచించాల్సింది ఏంటిదంటే సంజన గారు అండ్ భరణి గారి మధ్య జరుగుతున్న ర్యాపోలో ఇక్కడ ఏంటంటే భరణి గారు సంజన గారిని మీకు సిగ్గు లేదా అనే వర్డ్ మాత్రం యూజ్ చేయకుంటే బాగుండేది. ఆ వర్డ్ అయితే ఎవరిని అనకూడదు ఫ్రెండ్స్. ఫస్ట్లీ అది మనం పాయింట్అవుట్ చేయాల్సిన విషయం. అది ఏంటంటే సిగ్గు లేదా అనే వర్డ్ అయితే మనం అసలు ఎవరిని జడ్జ్ చేయకూడదు ఆ వర్డ్ని. సో అదైతే అక్కడ భరణి గారిది అయితే మిస్టేక్ ఉందని నాకు అనిపిస్తుంది. మీకేమనిపించింది అయితే కామెంట్లో మెన్షన్ చేయండి. సో ఆ టాస్క్ అయిపోయినాక ఇదంతా చేయాలి. అసలు టాస్క్ ఏంటి ఫ్రెండ్స్? టాస్క్ ఏంటంటే ఇప్పుడు ఆ స్విమ్మింగ్ పూల్లోకి దిగేసి ఎవరు కంటెండర్స్ ఎవరెవరు అండ్ దివ్య గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు దిగేసి దాంట్లో ఆల్ఫాబెట్స్ అన్ని తీసుకురావాలన్నమాట. ఒక్కొక్కటి అక్కడే చూసుకొని తీసుకొచ్చి ఇవ్వాలి. సపోర్టింగ్ వచ్చేసి దివ్య గారికి ఏమో డిమోన్ గారు అండ్ పవన్ గారికి ఏమో శ్రీజ గారు సపోర్టింగ్ అనమాట. వీళ్ళు ఇస్తే వాళ్ళు తీసుకొని అక్కడ సెట్ చేయాలి. ఏమని తుఫానీ అనే ఫ్రేమ్ని సెట్ చేయాలి. అక్కడ ఎవరు ఫస్ట్ సెట్ చేస్తే వాళ్ళకి
వాళ్ళు విన్ అయినట్టు వాళ్ళకి బిర్యానీ అండ్ కూల్ డ్రింక్ అయితే వస్తుందన్నమాట. సో ఈ టాస్క్లో అసలు దానికి ఆ టాస్క్ జరుగుతుంటే సంథింగ్ కొంచెం కొంచెం గొడవ అయిపోయి దాన్ని సంజన గారు ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు. సో ఇదైతే ప్రోమో 1లో జరిగింది. ఓకే, ఇది మనకు తెలిసిందే, చూసాం. ఒకవేళ చూడకపోతే చూసి రండి. సో ప్రోమో 2 ఏంటి? ప్రోమో 2లో ఏం జరిగిందంటే, ప్రోమో 2 ఓపెన్ అయిన వెంటనే ఏంటి, సంజన గారు సార్ నేను కార్నర్ అయిపోయాను అని అంటున్నారు. చాలా సింపతిగా మాట్లాడుతున్నారు. అని అంటే నువ్వేం కార్నర్ అయ్యావమ్మా అమ్మా అని నాకు సార్ అంటారు. సో ఈ ప్రోమోలో ఏంటంటే 4 స్టార్స్ ఇస్తారనమాట. ఓకే, 4 స్టార్స్, 4 కాదు 3 స్టార్స్ ఇస్తారు, గోల్డ్, సిల్వర్, బ్లాక్. సో ఈ ప్రోమోలో చూపించిన దాన్ని బట్టి అంటే బ్లాక్ ఇద్దరికి ఇచ్చారు, ఫ్లోరా గారికి అండ్ హరీష్ గారికి. ఓకే, గోల్డ్ ఏమో ఇమాన్యుల్ గారికి ఒక్కరికి ఇచ్చారు అండ్ సిల్వర్ తనుజ గారికి ఇచ్చారు. అసలు ఇమాన్యుల్ మాట్లాడవసరం లేదు ఫ్రెండ్స్, అసలు ఆయన లవ్ స్టోరీ అండ్ ఆయన అసలు ఈ వీక్ అంతా కూడా చాలా బాగా ఆడారు ఫ్రెండ్స్. అండ్ బ్లాక్ హరీష్ గారికి ఇవ్వడం తప్పే లేదు. నాకు ఒక డౌట్ ఏంటంటే సంజన గారికి బ్లాక్ ఎందుకు ఇవ్వలేదు? ఓకే, ఇప్పుడు బ్లాక్ హరీష్ గారికి ఇచ్చిన పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఎందుకంటే ఆయన ఈ వీక్ అంతా ఏం మారలేదు. ఈ వీక్ అంతా అందరూ ఆఖరి ఫ్లోరా గారు కూడా చాలా అంటే చాలా బాగా ఆడారు. హరీష్ గారు మాత్రం ఏం ఆడలేదు ఈ వీక్, అంత ఎఫర్ట్స్ కూడా పెట్టలేదు. ఎందుకంటే ఆయన హెల్త్ ఇష్యూ ఉంది. ఓకే, కానీ గేమ్ ఆయన మాట్లాడటం కూడా అసలు ఎవరితో మింగిల్ కూడా అవ్వలేదు ఈ వీక్ అంతగా. సో హరీష్ గారికి బ్లాక్ ఇచ్చారంటే ఓకే. నెక్స్ట్ వెళ్తే అసలు ఏంటి, ఇప్పుడు తనుజ గారి దగ్గరికి వెళ్దాము. తనుజ గారి దగ్గర ఏమన్నారు సార్, టీ కప్లో తుఫాన్ లాగా పోప్లో సునామీ. అంటే మొన్న పోప్ ఎపిసోడ్ చూసాం కదా, అక్కడ దానిలో పోప్ గురించి సంజన గారికి తనుజ గారికి గొడవ జరిగింది కదా ఫ్రెండ్స్. సో ఆ ఎపిసోడ్ గురించి యాక్చువల్లీ అక్కడ 1000% సంజన గారి మిస్టేక్. ఎందుకంటే అక్కడ తనుజ గారు ఏం చేయలేదు, అక్కడ జస్ట్ ఫోర్స్ఫుల్లీ టేబుల్ మీద పెట్టారు, ఇదిగోండి ఇంత ఉంది, ఇది ఇంత ఉందని ఫోర్స్ఫుల్లీ పెట్టారు, కానీ ఇలా మొహం మీద వేయలేదు, ఏమి. కానీ దానికి సంజన గారు ఇది నాకేమైనా బిగ్ చేయాలా లేకపోతే ఇంకేమైనా అని చాలా రియాక్ట్ చేసి మాట్లాడారు. సో అసలు ఏం బాగాలేదు అది. సో నాగార్జున సార్ కూడా చాలా మంచిగా మాట్లాడారు, అందరికీ సమాధానం చెప్పారనమాట. చాలా బాగా ఈ ప్రోమో చాలా బాగుంది. నేనైతే మిస్ అవ్వమాకండి ఎపిసోడ్. అండ్ ప్రోమో 3 కూడా రిలీజ్ అయింది కదా ఫ్రెండ్స్ మనకి. ప్రోమో 3లో వచ్చేసి ఒక గేమ్ అనమాట. అంటే గేమ్ కాదు, ఇప్పుడు బ్లాక్ స్టార్స్ వచ్చినాయి కదా ఫ్రెండ్స్, ఫ్లోరా గారికి అండ్ హరీష్ గారికి. సో హౌస్ మేట్స్ అందరినీ దాన్ని స్ట్రిప్ చేయమన్నారు అనమాట. ఆ ఫొటోస్ ఇచ్చేసి ఒక్కొక్కరికి వెళ్ళి మీరు ఎవరినైనా స్ట్రిప్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోస్ స్ట్రిప్ చేయాలి, అంటే ఎందుకు అనే రీజన్ కూడా చెప్పాలన్నమాట. దాంట్లో ఎక్కువ మెజారిటీ ఓట్స్ అయితే హరీష్ గారికి వచ్చింది. ఎందుకంటే ఆయన ఈ వీక్ మొత్తం ఏం ఆడలేదు, అంతగా ఏం మాట్లాడలేదు, ఎవరితో మింగిల్ అవ్వలేదు. అండ్ ఆల్సో ఇప్పుడు కానీ పర్సనల్గా అయితే హరీష్ గారు 100% మంచిగా ఉన్నారు ఫ్రెండ్స్, 100%. కానీ ఇప్పుడు బిగ్ బాస్లో ఉండాలంటే అది సెట్ కాదు. ఆయన ఫేస్ మీద చెప్పేస్తారు, అంతా ఫేస్ టు ఫేస్ అది చాలా ట్రూలీ చెప్తారు, కానీ అది సెట్ కాదు బిగ్ బాస్ హౌస్లో. సో చూద్దాం ఫర్దర్ ఏమవుతుందో ఏంటి అనేది అయితే చూద్దాము. మీరైతే ఈ ఎపిసోడ్ని అసలు మిస్ అవ్వద్దు, ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు కామెంట్ చేయండి, సంజన గారిది మిస్టేకా కాదా? అండ్ ఆల్సో ఫ్రెండ్స్, మన ఎగ్ టాపిక్ జరిగింది కదా నిన్నటి ఎపిసోడ్ అనుకుంటా. ఎగ్ 10 eggs తినేసారు ఫ్రెండ్స్. 10 మెంబర్స్ తినాల్సిన ఎగ్స్ ఆ ఒక్కలే తినేసి మళ్ళీ చక్కగా కెమెరా దగ్గరికి వచ్చి చెప్తున్నారు, నాకు చిన్న బోర్డ్ చేయించండి బిగ్ బాస్, నాకు అంత పెద్ద బోర్డు వద్దు అని. అంటే దాని అర్థం ఏంటి ఫ్రెండ్స్? కామెంట్ చేయండి. ఓకే, ఇదైతే ఇప్పటి అప్డేట్. ఫర్దర్ అప్డేట్స్ ఏమంటే నేను షేర్ చేసుకుంటాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ షేర్ చేయండి.
Please subscribe my video and share to your friends. Thank you for watching.